ఉంది. ఈ నెల 27న జరుగుతున్నటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక వరంగల్, ఖమ్మం మరియు నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్నిక. ఒక 57కు పైగా ఉపాధ్యాయ సంఘాలు, అధ్యాపక సంఘాలు, గురుకులాల్లో ఉన్నటువంటి సోదర సంఘాలు, గిరిజన ఆశ్రమ పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయ సంఘాలు మద్దతిస్తే నిల్చున్నటువంటి నా పేరు గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి. నేను కూడా ఒక 18.5-19 సంవత్సరాల పాటు ప్రభుత్వ సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేసి 2016 డిసెంబర్లో ఉద్యోగానికి రాజీనామా చేసి తదనంతరం కాంగ్రెస్ పార్టీలో స్పోక్స్ పర్సన్గా, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టో కమిటీ మెంబర్గా అనేక ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యలను మేనిఫెస్టోలో పెట్టించి ఇవాళ మీ అందరినీ కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లు అభ్యర్థించడానికి రావడం జరిగింది. రాగానే నాకు అనుమతించినటువంటి సీనియర్ ప్రిన్సిపల్ అన్న కుమారస్వామి గారు నాకు అవకాశం ఇవ్వడం, వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. నేను గతంలో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. వ్యవస్థ పుట్టిన తర్వాతనే ఎమ్మెల్సీ వ్యవస్థ వచ్చింది. 2007లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి, 2013లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి, 2019లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్సీ లేదా గతంలో ఒకసారి ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ ఇవాళ ఒక ప్రధాన సంఘంగా చెప్పుకునే ఒక సంఘం ప్రతిసారి మీ ఓట్లను వేయించుకొని ఎమ్మెల్సీలుగా గెలిపించుకొని లేదా గెలిచి మీకు ఏ సమస్యను కూడా పరిష్కరించలేదు. ఇవాళ నేను ఉమ్మడి జేఏసీ అభ్యర్థిగా ఒక ఎజెండా పెట్టుకొని మీ దగ్గరికి వచ్చాను. ఆ ఎజెండాలో ప్రథమమైనది ఇవాళ మొత్తం రెసిడెన్షియల్స్ అన్నింటినీ కూడా ఒకే ఒక గొడుగు కిందికి తీసుకురావాలి. ఆ గొడుగుకు సంబంధించి ఒక డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలి. తద్వారా మనకు ప్రమోషన్ ఛానల్ పెరుగుతుంది. ఒకే ఒక గొడుగు కిందికని కూడా నేను ఎందుకు అంటున్నానంటే ఇవాళ ప్రభుత్వం నిర్వహించే మొన్నటి వరకు టీఎస్పీఎస్సీ కావచ్చు, ఇవాళ టీజీపీఎస్సీ కావచ్చు, ఆ యొక్క టీజీపీఎస్సీ ద్వారానే నియామకమై ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉంటే సొసైటీ వారీగా మిమ్మల్ని నియామకం చేస్తూ ఉన్నారు. మరి ఆ విధంగా నియామకం చేసే బదులు టీజీపీఎస్సీ ద్వారా నియామకమైన మీ అందరినీ కూడా ఆల్ సొసైటీస్ను ఒక గొడుగు కిందికి తీసుకొస్తే మీకు అందరికీ కూడా సీనియారిటీ ప్రకారం, రోస్టర్ ప్రకారం ప్రమోషన్ ఛానల్ ఉంటుందనే ఉద్దేశంతో మొదటి అంశంగా ఒకే ఒక డైరెక్టరేట్ ఉండడం. రెండవ అంశం, ఇవాళ పాఠశాల సమయాల కుదింపు వల్ల చాలామందికి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. మనం ప్రొఫెషనల్గా ఇవాళ ఉద్యోగానికి రావడానికి అర్లీ అవర్స్లో మనం పడే ఆగచాట్లు ఇన్ని కావు. అదేవిధంగా గతంలో ఏదైతే 9 గంటలకు 9:15 నిమిషాలకు ఉన్న సమయం ఇవాళ 8 గంటల వరకు మార్చడం జరిగింది. దీనివల్ల ఉపాధ్యాయులకు, ముఖ్యంగా మహిళలకు, మనకు కూడా కొంత ఇబ్బంది అవుతుంది. ఈ విషయాన్ని పాఠశాల సమయాలు మార్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి నేను తీసుకెళ్ళా. అన్న ఇట్లా చాలామంది 70% అబోవ్ ఇవాళ మహిళా టీచర్లు దూరం పోతా ఉన్నారు. 1023 గురుకులాలు ఉంటే 678 గురుకులాలకు సొంత భవనాలు లేవు. సొంత భవనాలు లేనందువల్ల అక్కడ స్నానపు గదులు లేదా టాయిలెట్స్ లేవు. మిగతా వాటిలో శిథిలావస్థలో ఉన్నాయి. మరి అక్కడ బస చేయలేని పరిస్థితుల్లో ఓ 10 కిలోమీటర్లో 20 కిలోమీటర్లో చేరువలో ఉన్నటువంటి పట్టణం నుంచి వెళ్ళాలంటే స్కూటీల మీద వెళ్ళి యాక్సిడెంట్లకు గురై చనిపోతూ ఉన్నారన్న. రాత్రికి మళ్ళీ స్టడీ అవర్స్ 7 to 9 అయిన తర్వాత ఇంటికి వెళ్ళే వరకు 12 అవుతుంది. పొద్దున మళ్ళీ రావాలి. నైట్ డ్యూటీ చేయాలంటే ఊరికి సుదూర ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి వీళ్ళ సమస్యలను పరిష్కరించడానికి టైం టేబుల్ను మళ్ళీ మనం పాత పద్ధతిలో పెడదామని చెప్పడం జరిగింది. మన వైపే కాకుండా ఒక ప్రజాప్రతినిధిగా, వినే ముఖ్యమంత్రిగా పిల్లల వైపు నుంచి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అన్న, చిన్న పిల్లలు, ఎదుగుతున్న అమ్మాయిలు, ఎదుగుతున్న అబ్బాయిలు, బాల్య వ్యవస్థ నుంచి మన కౌమార దశకు వస్తున్నటువంటి దశలో వాళ్ళు టిఫిన్ కూడా 7:30కు ఆదరబాదరగా అల్పాహారాన్ని చాలా అల్పంగా తీసుకుంటూ మధ్యాహ్నం 1:30 వరకు కూడా వాళ్ళని వదిలే పరిస్థితి లేదు, లంచ్ టైం వరకు. మరి ఆ పిల్లలు 5:30 గంటలు భోజనం చేయకపోతే వాళ్ళ ఎదుగుదలలో కూడా మనకు లోపం వస్తుంది. తద్వారా మనకే ఆ యొక్క బాధ్యత ఉంది. కాబట్టి పిల్లలను దృష్టిలో పెట్టుకొని, మా టీచర్లను దృష్టిలో పెట్టుకొని టైం టేబుల్ మార్చమని అడిగాను. వారు స్పష్టంగా చెప్పిండ్రు. ఒక్కసారి టైం టేబుల్ బయటకు వచ్చింది, మళ్ళీ మనం వెనక్కి తీసుకుంటే చాలామంది ప్రతిదాన్ని కూడా నిరసిస్తారు. కాబట్టి వచ్చే విద్యా సంవత్సరం సోదరులారా, నేను మీకు మాటిస్తున్నా, వచ్చే విద్యా సంవత్సరం మీరు వచ్చే మొదటి రోజు బడి టైము 9 నుంచి 9:30 మధ్యలో ఉంటుందని మీరు రికార్డు చేసుకోండి. గౌరవ ముఖ్యమంత్రి గారిని కాళ్ళు మొక్కైనా సరే మీరు ఇచ్చారు మాట, 9:15 లేదా 9:30 పెట్టించే ప్రయత్నం కాదు, ఖచ్చితంగా సక్సెస్ అవుతాను కూడా మీకు చెప్తా ఉన్నా. ఇవాళ మీరు చిన్న దశలో, విద్యార్థి దశలో ఉండి 40 సంవత్సరాల పాటు దాదాపు సరాసరి మీరు ప్రభుత్వానికి సేవ చేసి మీకు కానీ, మీ చిల్డ్రన్స్ కానీ, మీ పేరెంట్స్ కానీ,
మీన్స్ డిపెండెంట్స్కు ఏదైనా అనారోగ్యం ఏర్పడ్డా, ఇన్సిడెంటల్గా యాక్సిడెంట్ అయినా వైద్య ఖర్చులు హెచ్చుగా ఉంటే పెట్టుకోలేని పరిస్థితి. ఇందాకే సోదరుడు చెప్పిండు 33 లక్షల ఖర్చుకు నాకు 3 రూపాయలు రాలేదని. ఆయన ప్రభుత్వానికే సేవ చేస్తున్నాడు. మరి వాళ్ళ ప్రభుత్వ సెక్టార్లో ఎంప్లాయీస్కు, టీచర్లకు, పెన్షనర్లకు, ఒక పెన్షనర్ చచ్చిపోతే ఫ్యామిలీ పెన్షనర్స్ కూడా ఈరోజు ఈహెచ్ఎస్ కార్డ్స్ అమలు అవుతూ ఉన్నాయి. సరే, అవి కూడా బాగా అమలు అవుతలేదు, కానీ ఈహెచ్ఎస్ సౌకర్యం ఉంది వాళ్ళకు. మీకు కూడా హెల్త్ కార్డ్స్ ఇప్పించడం కోసం నేను సెకండ్ ప్రియారిటీగా పెట్టుకున్నా. మూడవ ప్రియారిటీ ఇవాళ 010-2202 విద్యాశాఖ ఉపపత్తు ద్వారా ఖచ్చితంగా మీకు నెలలో 1వ తేదీన జీతాలు రావాలి. దాని నుంచి మనకు వచ్చే లాభం ఏంటి? చాలామంది నన్ను అడిగినారు, ఎందుకు ఆయన వాళ్ళని అనవసరంగా 010 అంటున్నావు, ఏదో తేదీన జీతాలు ఇస్తున్నారు కదా అని. ఎస్, ఒక ఉద్యోగిగా మనకు ఉద్యోగం లభించాక, పెళ్లి చేసుకున్నాక డెఫినెట్లీ మనం ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటాం, ఇల్లుకు రుణం కావాలి, గృహ రుణం. లేదా ఒక వాహనం తెచ్చుకోవాలనుకుంటాం, వాహన రుణం కావాలి. లేదా మన పిల్లలను పై చదువులు చదివించాలనుకుంటాం, దానికి ఎడ్యుకేషన్ లోన్ కావాలి. లేదా ఆకస్మికంగా 1-2 లక్షలు అవసరం పడితే మన పే స్లిప్ పెట్టి, మన సర్వీస్ సర్టిఫికేట్ పెట్టి పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటాం, దానికి కూడా బ్యాంక్ కూడా అడుగుతాడు. మరి నీ ఇన్స్టాల్మెంట్ డేట్ ఎప్పుడంటే మీరు చెప్పగలుగుతారా? ఎవరైనా ఇన్స్టాల్మెంట్ డేటు చెప్పగలుగుతారా? ఏ తేదీన జీతం వస్తుందని? ఇవాళకి రాలేదు మరి. కాబట్టి మీకు అందరికీ 010-2202 హెడ్ ఆఫ్ అకౌంట్ కింద శాలరీస్ వస్తే 1వ తేదీన జీతం వస్తుంది. దాన్ని ఒక ఎజెండాగా పెట్టుకున్నాం. ముఖ్యంగా ఇలా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, ఇందాక నేను చెప్పినట్టు బాల్యం, విద్యార్థి దశ అయిన తర్వాత 30-40 సంవత్సరాల యావరేజ్ మీరు ఇక్కడ ప్రభుత్వానికి సేవ చేస్తారు. 60 ఏళ్ల తర్వాత మీరు రిటైర్డ్ అయితే, వృద్ధాప్యంలో మీకు పెన్షన్ కూడా లేకుంటే, ఇవాళ జీతం వస్తున్న ఈ రోజుల్లోనే ఎన్నో ఇక్కట్లున్నాయి మనకు. ఆ రోజు పెన్షన్లు కూడా పూర్తిగా లేకుండా మనం దాచుకున్న సిపిఎస్ ఎవరి చేతుల్లో ఉంటే, కార్పొరేట్ చేతుల్లో, మనకు చాలా అనర్థాలు, దుర్లభంగా జీవితం ఉంటుంది. కాబట్టి పాత పెన్షన్ను పునరుద్ధరించామని గత 15 సంవత్సరాలుగా పోరాడుతున్న వ్యక్తిని నాకు కాంగ్రెస్ పార్టీ ఒక అరుదైన అవకాశం ఇచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు హర్షవర్ధన్ ఉద్యోగస్తుల కోసం కొట్లాడుతుంటావు కాబట్టి మేనిఫెస్టో కమిటీ మెంబర్గా ఉండి నీకు తోచినటువంటి సూచనలు చేయమంటే, నెలలో 1వ తారీఖు నాడు వేతనాలు రావాలని ఒకటి, సిపిఎస్ను రద్దు చేద్దామని రాహుల్ జోడో యాత్రలో మా నారాయణపేట జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు రాహుల్ గాంధీ గారిని కూడా ఒప్పించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పించినటువంటి వ్యక్తిగా, రేపు సిపిఎస్ విద్రోహ దినం ఏదైతే 1 సెప్టెంబర్ రోజు ఉందో ఆ రోజు వరకు సిపిఎస్ను నేను రద్దు చేయిస్తా. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి, ఎందుకంటే సిపిఎస్ రద్దు చేయడం వల్ల మీకు ఎంత లాభమో నాకు తెలియదు. 60 ఏళ్ల తర్వాత మీకు పెన్షన్ వస్తుంది, కానీ ఈరోజే ప్రభుత్వానికి ప్రతి నెల తాను కాంట్రిబ్యూట్ చేసే 412 కోట్లు ప్రతి నెల మీకు సిపిఎస్ అమౌంట్ ప్రభుత్వం 10% ఇస్తుంది. అది మిగులుతుంది సంవత్సరానికి 5,000 కోట్లు. ఆ ప్రభుత్వానికి కనుక 5,000 కోట్లు మిగిలితే మిగతా సంక్షేమ కార్యక్రమాలను మంచిగా చేయవచ్చని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే నేను చెప్పి ఉన్నాను. సిపిఎస్ రద్దును ఒక అంశంగా పెట్టుకున్నా. అదేవిధంగా ఇలా హాస్టల్ వార్డెన్ లేరు, గౌరవ ప్రిన్సిపల్ గారే చీఫ్ వార్డెన్. ప్రతిరోజు మంత్రుల వారీగా మీరు ఒకరు వార్డెన్, డిప్యూటీ వార్డెన్గా మీరు డ్యూటీ చేస్తూ ఉన్నారు. ఇవాళ పాఠశాలల్లో ఒక చిన్న బల్లి తిరుగాడినా, ఒక చెదపురుగు కనబడ్డా, ఒక ఫోటో తీస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గురుకులాల మీద రైడ్ జరుగుతూ ఉంటుంది. అందరూ దాడులు చేసి పిల్లల రిజల్ట్ అడగరు, పిల్లల పర్ఫార్మెన్స్ అడగరు. భోజనం ఎందుకు బాగా పెడతలేరు, బలులు ఎందుకు తిరుగుతున్నాయని ప్రిన్సిపల్ని సస్పెండ్ చేసి డిప్యూటీ వార్డెన్ సస్పెండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఒక అడుగు ముందుకేసి ఒక డిప్యూటీ వార్డెన్ 2 ఒకటి క్రియేట్ చేయండి. 1023 గురుకులాల్లో 2 పోస్టులు కనుక మనం బీఈడి, టెట్, నెట్, స్లెట్ పాస్ అయిన వాళ్ళనే వార్డెన్గా పెడదాము. ఎందుకంటే వాళ్ళైతేనే స్టడీ అవర్స్లో పిల్లలకి ఏమైనా సబ్జెక్టులో డౌట్స్ వస్తే చెప్తారు. ఒక 2046 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్టు అవుతుందని ముఖ్యమంత్రి గారితో ఇప్పటికే చర్చించాను. మా క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ దామోదరం రాజనరసింహతో, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారితో కూడా నేను ఈ విషయాన్ని చెప్పాను. డెఫినెట్గా వచ్చే విద్యా సంవత్సరం నాకు ఎమ్మెల్సీగా అవకాశం వస్తే వచ్చే విద్యా సంవత్సరం మీకు డిప్యూటీ వార్డెన్ పోస్టు ఖచ్చితంగా నేను ఇప్పిస్తా. మీ అందరికీ కూడా బోధనేతర డ్యూటీ లేకుండా చేసే బాధ్యత నాది. అదేవిధంగా ఎప్పటికీ కూడా ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ మన రైటు. ఇవాళ ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో మీకు ట్రాన్స్ఫర్స్ ఉండాలి, మీకు ప్రమోషన్స్ ఉండాలి. గురుకులాల్లో ఎగ్జిస్టెడ్ వేకెన్సీస్ కానీ అరైజింగ్ వేకెన్సీస్ ఏమున్నా కూడా మీకు సమ్మర్ హాలిడేస్లో పదోన్నతులు కల్పిస్తా. అదేవిధంగా ఆన్లైన్లో ఖచ్చితంగా నేను మొన్న చూసిన కళ్ళతాన మీ ట్రాన్స్ఫర్స్ ఏమైనా ట్రాన్స్ఫర్స్ అవి బంజారా భవన్ పోతే
కొన్ని వేల మంది అక్కడ ఒకరికి ఒకరు మాట్లాడేది వినబడలేదు. ఒకరికి ఏమైనా ఇబ్బంది జరిగితే చెప్పుకుందామంటే అక్కడ ప్లేస్ లేదు. మళ్ళీ మీ డిఎస్ఎస్ భవన్ పోతే అక్కడ అదే పరిస్థితి. వేలాది మంది మహిళలు 2 రోజులు 3 రోజులు స్నానాలు చేయకుండా, బాలింతలు, ప్రెగ్నెన్సీ అమ్మాయిలు అక్కడ వచ్చి పడిగాపులు కాసిన సిస్టాన్ని చూసినా. అందుకే నా ఎజెండాలో పెట్టుకున్నా ట్రాన్స్ఫర్స్ అనేది ఆన్లైన్లో ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో ఖచ్చితంగా మీకు ఉండేటట్లు నేను చూస్తా. ఇప్పటిదాకా పెద్దలు చెప్పిండ్రు ఎమ్మెల్సీ ఎన్నికలంటే గతంలో స్ట్రెంత్ తక్కువ ఉండే, ఈరోజు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన సత్తా చాటాలి. యాస్ డెఫినెట్గా ఇప్పటిదాకా గెలిచినటువంటి ఎమ్మెల్సీలు నిజంగా వాళ్ళే సక్రమంగా పనిచేసి ఉంటే, ఎవరి సమయంలో పాఠశాల సమయం 9 నుంచి 8 కుదించబడ్డది నర్సిరెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు. మరి ఈ సంఘాలు ఈ ఎమ్మెల్సీ మరి సమయాన్ని తగ్గిస్తున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఎమ్మెల్సీల బాధ్యత కదా. వాళ్ళంతా బాధ్యతలు విస్మరించి మీరు ఇచ్చిన హోదాలు పెంచుకొని తిరుగుతున్నారు తప్ప మీ హోదాను కాపాడడానికి ప్రయత్నం చేయలేదు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మేనిఫెస్టోగా పెట్టుకున్నా మిమ్మల్ని అందరినీ కూడా కామన్ డైరెక్టరేట్ కిందకి తీసుకొస్తా. మీకు 010 బడ్జెట్ ద్వారా అదేవిధంగా కామన్ డైరెక్టరేట్ కిందకి తీసుకొస్తా. 010 బడ్జెట్ ఇప్పిస్తా, హెల్త్ కార్డ్స్ ఇప్పిస్తా, డిప్యూటీ వార్డెన్ 1, 2 అనేది ఇప్పిస్తా. నెలవారీ పదోన్నతులు అంటే సంవత్సరానికి ఒకసారి పదోన్నతులు, ఒకసారి ట్రాన్స్ఫర్ జరిగే క్యాలెండర్ను నేను ఇప్పిస్తా. అదేవిధంగా చాలామంది ఇక్కడ జూనియర్ లెక్చరర్స్ ఉన్నారా? ఎవరన్నా? మీరందరూ కూడా నేరుగా టీఎస్పీఎస్సీ నిర్వహించిన జేఎల్ పరీక్ష రాసి జూనియర్ లెక్చరర్గా కొనసాగుతూ ఉన్నారు. వీరు ప్రిన్సిపల్గా కొనసాగుతూ ఉన్నారు. వీళ్ళ గెజిటెడ్ హోదా లేదు. ఉందన్న గెజిటెడ్ హోదా? మొన్ననే 16 రోజుల కిందట గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతకుమారి గారిని కలిసిన అమ్మ, వాళ్ళంతా కూడా వాళ్ళ చదువుకు తగ్గ హోదాను తెచ్చుకున్నారు. మరి వాళ్ళు చేస్తున్న హోదాకు తగ్గ గెజిటెడ్ హోదా మనం ఎందుకు ఇవ్వడం లేదు అంటే, నేను కూడా సెక్రటరీగా పనిచేశానండి, ఖచ్చితంగా దాన్ని పరిశీలిద్దాం. నేను చెప్పాను ఇంకొక అడుగు వేసి, అమ్మ వాళ్ళ గెజిటెడ్ హోదా ఇప్పించడం ద్వారా కనీసం మీకు ₹1 కూడా ఆర్థిక భారం ఈ ప్రభుత్వానికి పడదు. కాకపోతే వాళ్ళకు ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పక్కింటోడు ఎవడైనా వచ్చి, సార్ నువ్వు జూనియర్ లెక్చరర్ కదా, నువ్వు ప్రిన్సిపల్ కదా, మాకు అటెస్టేషన్ చేయాలంటే అవమాన భారంతో ఈరోజు వాళ్ళు మేము గెజిటెడ్ కాదురా అని చెప్పుకుంటున్నారు. వాళ్ళ ఆత్మాభిమానం నిలబెడదాం, వాళ్ళకు ఒక హోదా ఇస్తామని ఇవాళ ఒక ఎజెండాగా పెట్టుకున్నా. రేపు ఎమ్మెల్సీగా గెలిపియండి, ఖచ్చితంగా గెజిటెడ్ హోదాను కూడా తీసుకొస్తా. ఇన్ని సమస్యలు స్కూల్ ఎడ్యుకేషన్లో లేవు, కేవలం మీ గురుకులాల్లో ఉన్నాయి. అన్నీ తీర్చడానికి నన్ను ఒక ఆయుధంగా మీరు ఉపయోగించుకోవాలి. మీ ఓటును నేను సద్వినియోగపరుస్తా. మీ హోదాను పెంచడానికి, మీ డ్యూటీలను కాపాడడానికి, మీపై ఒత్తిళ్లు లేకుండా చేయడానికి, ఎక్కడ చీమ చిటుకుమన్న గురుకులాలపై అందరూ వచ్చి దాడి చేసి సస్పెన్షన్లు అనేది లేకుండా చేస్తా. ఒక్కసారి నాకు మీరు అవకాశం ఇస్తూ మీ ద్వారా, ఎందుకంటే చాలామందిని రీచ్ కాలేకపోతున్నా, పెద్ద భూభాగం 26,000 మంది ఓటర్లు, అందరినీ సమయానుభావం వల్ల చేరుకోలేకపోతున్నా. కాబట్టి మీరే మీ ఫ్రెండ్సో, కలీగ్సో, రిలేషను లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఈ 3 జిల్లాల్లో నాలాంటి వాటికి ఒక అవకాశం ఇప్పించే ఏర్పాటు చేయగలనని నేను మీ అందరికీ కూడా నేను పేరు పేరున వేడుకుంటున్నా. థ్యాంక్ యూ. 1 అండ్